తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు, మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీ సెలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం, అరెకరం, పావు, ఎకరం బావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయి 2 రూపాయలు కాదు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలు ఉంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు, అవ్వ అంటారు, అయ్యా అంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, వరుసలు కలుపుతారు, తమ్మి అంటారు, బామ్మరిది అంటారు, వరుసలు కలుపుతారు. మళ్ళీ మాకే గుద్దుర్రి, మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అల్లం బెల్లం, ఇందిరమ్మ పథకం అంటారు, ఇదంటారు, అదంటారు, మళ్ళా అరిచేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు. మళ్ళా నమ్మి మోసపోతే, ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. ఏమాయ కొడక, కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చినప్పుడు బాగుండే, మీ వాడు 15,000 అన్నాడు కదా, ఏడవైంది 15,000 అని అడగాలి. అదేవిధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి. ఏమాయ కొడక 2,500 100 రోజుల్లో ఇస్తా అంటివి, మరి 35,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఇస్తావా ఇయ్యవా, ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బే అనాలి. అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి. ఏమైనా స్కూటీలు, మా చెల్లెళ్ళు అడగాలి, ఏమైనా స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ, రింగ్ రోడ్ కాడ, తుక్కుగూడ కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా? నీకు దండం పెడతారా భయ్, ఆగు, నా వెనక చెవులకేళ్ళు కూడా దొరికింది నాకు. నీకు దండం పెడతా ఆగే, అరే నీకు దండం పెడతా ఆగురా భయ్. అయితే ఏం చేస్తున్నారు ఎరికేనా? 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, AI సిటీ అట. ఆడికేం చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏంది అంటే, ఆడికే లీడ్కి ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే 500 ఎకరాలు ఉండే. ఇప్పుడు నిన్నయాల మళ్ళొక 1000 ఎకరాలు దొబ్బేసిండు. ఒక 1000 ఎకరాలు, ఒకటి కాదు, 2 కాదు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిన్నయాల కొత్త కథ మొదలు పెట్టిండు. మొన్న మా జైపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి. ఏందన్నా అంటే, కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఊరికి. ఎందుకని నేను అడిగితే, ఎందుకేమున్నదన్నా, ఓ 1000-1200 ఎకరాలు తీసుకున్నాడు, అక్కడ భూముల రేట్లు పెంచుకునే తందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. కరెక్టేనని చెప్పేది? కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకే లాభం కావాలి, ఆయన కడుపే నిండాలి. ఎవల భూములున్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోళ్ళకి ఇచ్చే బాపత్ కాదు ఇది. గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి. వెనుకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు, సర్పంచ్ గారు, అన్నా సర్పంచుల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి. సర్పంచులు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు 1-2 కాదు, ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టినరు. చాలా చోట్ల EGSలో కూడా బిల్డింగులు కట్టినరు, నల్లాలు కూడా వాళ్ళే పెట్టించారు. ఇలా వాళ్ళని కూడా గోసవుచ్చుకుంటున్నాడు. సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు. తిప్పి కొడితే 600 కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, వాళ్ళకు పైసలు ఇయ్యాడు. పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి. మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ. ఏమైందయ్యా అని అడిగితే ఏం చేసిండు తెలుసా? ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తా. వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులనే పెరిగినట్టున్నాడు. ఆయనకి ఇక్కడ ఈ తాలూకాలనే. ఆయనతో చిన్నప్పటి నుంచి చదువు రాలేదు, అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైనాయి. జరదా బుక్కుడు, గుట్కా దీనుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి. అట్లే పెరిగి 16-17 ఏళ్ళకి వచ్చిండు ఆ పిల్లగాడు. వచ్చినాక ఓ రోజు
బాగా తాగిండు. తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దింది. గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు. ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయనకి వచ్చిండు, నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, శిక్ష వేయాలన్నప్పుడు ఆయనతో జడ్జి గారి ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని ఆ జడ్జి గారి ముంగట పెట్టిరు. ఆ జడ్జి గారు జర మంచి మనిషి, మెత్తటి మనిషి, మన వెంకటేష్ గుప్తా లెక్క, మన జైపాల్ యాదవ్ లెక్క కొద్దిగా చల్లటి మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టు కిందికెళ్ళి మీద దాకా చూసి, అరే నేను జీవితంలో చాలామంది లత్కోరగాళ్ళని చూసినా, చాలామంది లుచ్చగాళ్ళని చూసినా, చాలామంది దొంగలను చూసినా, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసినా, కానీ నీ సొంటని అయితే చూడలేదురా నేను. సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు. ఏమంటాడు ఆడపోయి, ఇక్కడ లంకె బిందెలు లేవు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? మీరు మెల్లగా చెప్తారు, తెలియదు ఆ కలకుర్తిలా దొంగలు తిరుగుతారు. ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి, ఆడోళ్ళను మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి, అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే, ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే, ఆయన సొంత తాలూకా నుంచే, కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.